పూరా లోకల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పుడైతే కనుక ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ వెళ్ళి విస్తృతంగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నాయి. అసలు ఇక్కడ గ్రౌండ్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది కూడా మనతో పాటు కాంగ్రెస్ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు ప్రతి ఒక్కరు కూడా మంత్రుల దగ్గర నుంచి చిన్న స్టేజ్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ వెళ్తున్నారు కాబట్టి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏమంటున్నారు? ఖచ్చితంగా 100 హామీలు చెప్పిన కేసీఆర్ని ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారు ఓడిపోతున్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఉచిత విద్యుత్ అన్నాడు, రుణాలు మాఫీ చేస్తున్నాడు, నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, అవుట్ సోర్సింగ్ విధానం అన్నాడు, KG2P నిర్వహించిన విద్య అన్నాడు. ఇట్లా 100 అబద్ధాలు చెప్పిన కేసీఆర్ ఈరోజు ఉప ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నారు. ఎవరు నమ్మే పరిస్థితి లేరు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిన హామీలో ఏకకాలంలో రుణమాఫీ చేసిండ్రు, 10 ఏళ్ళు చూడని రేషన్ కార్డులు రేవంత్ సర్కార్లో వచ్చినాయి. కాబట్టి ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు ఇందిరాగాంధీ రాజ్యం ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రో అన్ని పథకాలు స్వచ్ఛంగా నడుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. మేడం, మరి ఇక్కడ పొలిటికల్ సర్వేలు కేకే లాంటి సర్వేలు అవి వచ్చి బీఆర్ఎస్ అయితే కనుక అత్యధిక మెజార్టీతో గెలుపొందబోతుంది, కాంగ్రెస్ కూడా వెనుకంజలోనే ఉందని చెప్పేసి సర్వేలో వాళ్ళు గతంలో కూడా 3వసారి మేమే ముఖ్యమంత్రి అవుతామని చెప్పారు. ఆ సర్వేలు మొత్తం వాళ్ళు వాళ్ళ పార్టీలను మభ్యపెట్టడానికే, ప్రజలను మభ్యపెట్టడానికే చేస్తారు. అంతేగాని అట్లాంటిది ఏం లేదు. మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాము. మంత్రి వాకిటి శ్రీహరి గారి నేతృత్వంలో ఈరోజు 3 రోజులైంది మేము ఇక్కడ వచ్చి తిరుగుతున్నాము. ఇక్కడున్న ప్రజలు నాకు తెలిసి ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి, మేము మఖ్తల్ నుంచి వచ్చినాం మేడం, మహబూబ్నగర్ జిల్లా వనపర్తి, కొత్త జిల్లా వనపర్తి, మహబూబ్నగర్ నుంచి వచ్చినాము. మాది మఖ్తల్ నియోజకవర్గము. ఖచ్చితంగా ఇక్కడ నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడు మేడం, 100%. ఎందుకంటే మేము ప్రజలకు పోయినాం కదా, ఏమన్నా అభివృద్ధి వాళ్ళు 15 ఏళ్ళు ఇక్కడ పాలించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మన చనిపోయేంత వరకు అన్ననే ఉన్నాడు. కాబట్టి ఏం జరగలేదు. బీజేపీ కిషన్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఉనికి లేదు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలుస్తున్నాడు. మీరు 14వ తారీఖు రిజల్ట్ తెలుస్తుంది. చిన్న శ్రీశైలం యాదవ్ గారు రౌడీ షీటరు, ఆయన పైన బైండ్ ఓవర్ కూడా ఉంది కాబట్టి దాని ప్రభావం ఏమైనా నవీన్ యాదవ్ పైన పడే అవకాశం ఉందంటారా? ఓట్ షేర్ అది తగ్గేది. శ్రీశైలం యాదవ్ అన్న ఒక పైల్వాన్, అంతేగాని చూడనికి ఇట్లా నాలాక కనిపిస్తాడు. అంతేగాని రౌడీజం ఎవరికి చేయలే, మర్డర్ కేసులు లేవు. ఏమి తోచక వాళ్ళ గురించి ఏమి తెలియక ఏముంది అంటే ఇట్లా రౌడీ షీటర్ అని అంటున్నారు. కానీ వాస్తవంగా రౌడీ షీటర్ అంటే ఎట్లుంటుంది, మర్డర్లు గిడ్డర్లు చేసి ఉంటారు. రౌడీ షీట్ ఉంటే రౌడీ షీటర్, కానీ వాళ్ళకు వేరే ప్రత్యామ్నాయం లేక ఏదైనా ట్యాగ్ పెట్టాలి కాబట్టి ఏమంటున్నారు, రౌడీ షీటర్ అంటున్నారు. అంతేగాని రౌడీ షీటర్ చరిత్ర లేదు. ఆయన పేద ప్రజలకు సొంత జోబు నుంచి డబ్బులు పెట్టి కేసీఆర్ లాంటి వాళ్ళకే రథం ఇచ్చిన తిరగడానికి, అట్లాంటి మంచి మనిషి కొడుకు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడని మేము అనుకుంటున్నాం మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ జూబ్లీహిల్స్ ప్రజలకు అసలు ఏం చేసిందని చెప్పేసి ప్రజలు కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్షాలు కూడా అడుగుతున్నాయి. అసలు ఏం చేశారు? ఇప్పుడు గతంలో వాళ్ళు పరిపాలించారు, మాకు 20 నెలలు అయ్యింది అధికారం వచ్చి. మేము రేషన్ కార్డులు ఇచ్చినాము, ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, బస్సు ఫ్రీ పెట్టినాము. ఒక్కొక్కటి లేట్ అవుతుంది మేడం. తండ్రికి 4 కొడుకులు ఉంటే 3వ కొడుకుకి పెళ్లి కావాలంటే కొద్దిగా టైం పడుతుంది మేడం. అంత తొందరగా వాళ్ళు 10 ఏళ్ళు చేయని అభివృద్ధి 20 నెలలనే మాకు చేయండి అని ట్యాగ్ పెడుతున్నారు. కానీ అట్లాంటివి ఏం లేదు. ఖచ్చితంగా చెప్పిన 6 హామీలు రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి చేస్తుంది. మీకు తెలుస్తుంది, ముందు తెలుస్తుంది మేడం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మిండ్రు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అని అనుకుంటున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న భయంతోనే ఇటు ఎంఐఎంతో కలిసిపోవడం, అలాగే ముస్లిం అభ్యర్థికి ఏమో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ భయంతోనే మీకు మంత్రి పదవి ఇచ్చారంటారా? ఇప్పుడు భయం అనేది ఏం లేదు. మా క్యాబినెట్లో ఖచ్చితంగా ఒక ముస్లింకి ఇస్తామన్నారు. అతని కెప్టెన్ గారు త్యాగం చేసినందుకు వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చారు. ఖచ్చితంగా అర్హుడు కాబట్టే కెప్టెన్కి ఎలక్షన్ వచ్చింది. ఆయన చనిపోతాడని తెలియదు. మేము మంత్రివర్గ విస్తరణ పెట్టుకుందాం అనుకున్నాము, క్యాబినెట్లో చేర్చుకుందాం అనుకున్నాం. సడన్గా మనిషి చనిపోయిండు క్యాండిడేట్ కాబట్టి ఉప ఎన్నికలు వచ్చింది. కానీ అది రాకముందే అంటున్నాం కదా, క్యాబినెట్లో ఒక మంత్రి మైనార్టీని తీసుకుంటున్నామని. అది రివాజ్ ఉంది. జరూరు ఒక మైనార్టీకు లేతే వైసా క్యాప్టెన్కు లే. మైనార్టీ వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. ఎంఐఎం ఏమో కాంగ్రెస్తో కలిసింది. అలాగే అభ్యర్థి కూడా గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు. కాబట్టి ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇప్పుడు నవీన్ యాదవ్ని గెలిపిస్తే రేపు ముస్లింలు అందరినీ గెలిపించినట్టే హిందువులందరూ కూడా మోసపోతారని చెప్పేసి అంటారు.
ఇప్పుడు ముస్లిమ్స్ అంటే ఇది బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఒక ట్యాగ్ ఉంటుంది, ముస్లిమ్స్కి అట్లా ఉండదు. మా పార్టీలో ముఖ్యమంత్రి హిందూ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఒక దళితుడు ఉన్నాడు, క్యాబినెట్లో ఒక ముస్లిం ఉన్నాడు. అన్నీ కలుపుకపోయే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మేడం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ మాది. ఖచ్చితంగా అట్లా ఉండదు మేడం. నేను కూడా ఒక ముస్లింనే, నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు, స్టేట్లో కూడా ఎక్కడ ఇవ్వలేదు. మక్తల్లో శ్రీహర్ అన్న గారు ఇచ్చారు. అంటే శ్రీహర్ అన్న అనుకుంటే రెడ్డికి ఇవ్వచ్చు, వాళ్ళ బెస్సా కులం వాళ్ళకు తెలుగు వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ అట్లా ఇవ్వలే. ఒక మైనార్టీ సోదరుడు కాబట్టి నాకు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే అన్ని కులాలకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ మేడం.